చివరిలో మీకు ట్విస్ట్ ఉన్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉంటుందా? టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, జీఎంకే, సిపిఎం, టీఎంసీ వగైరా వగైరా పార్టీలు అధికారంలో ఉన్నా కూడా ఎండోమెంట్ అనే ముసల్ని నోరు తెరుచుకొని ఆవురావురమని ఎదురు చూస్తూ ఉంటుంది. గుళ్ళో ఉండే లింగాల్ని మింగేయటమే లక్ష్యంగా పనిచేస్తుంటుంది. వేలు లక్షల ఎకరాల దేవుడి భూములు రాక్షసుల హస్తాల్లో మగ్గుతూనే ఉంటాయి. కనీసం హిందూతో పార్టీ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఏమవుతా ఉన్నది? అక్కడ కూడా సేమ్ సీన్. బీజేపీ పవర్లో ఉన్న కాషాయ రాష్ట్రాల్లో కూడా మన బ్రతుకులు ఇంతే. కాస్త అవినీతి, దౌర్జన్యం, సెక్యులరిజం, మైనార్టీ అపీస్మెంట్ లాంటివి తక్కువగా ఉండొచ్చేమో, అంతే తప్ప గుడుల్లో వచ్చే ఆదాయాలు, ఆలయాల భూములు, వాటిపై ఆదాయాలు ఇవేవి ప్రభుత్వం కంట్రోల్ నుంచి పక్కకు పోవు. కమలం సర్కారున్న మన గుళ్ళు మాత్రం బురదలోనే ఉంటాయి. మసీదులు, చర్చిలు, గురుద్వారాలు భద్రంగా ఉంటాయి. ఒకవైపు హుండీల్లో డబ్బులు కాజేసే దిక్కుమాలిన ఆలయ సిబ్బంది, తమ రాజకీయ పలుకుబడి ప్రదర్శించుకునే దరిద్ర కొట్టు ధర్మకర్తలు, ట్రస్టీలు, నేతలు, మరోవైపు అవకాశం దొరికితే గద్దల్లా హిందూ ఆలయాల్ని తన్నుకుపోయే సెక్యులర్ ప్రభుత్వాలు. ఇన్నిటి మధ్య సగటు హిందూ ఆలయానికి ఏది దిక్కు? సమయం వచ్చినప్పుడు దేవుడే దిగి వచ్చి కాపాడుకోవాలి. అయోధ్య రామాలయం వంటి భారీ వ్యవస్థల్ని ఎండోమెంట్ సహాయం లేకుండా మనం నడుపుకుంటున్నప్పుడు ఇతర వందలాది వేలాది ఆలయాలు ఎందుకు నడుపుకోలేం? కానీ మనకు పోరాటం చేసే సమయం ఎక్కడిది? ఆలయాల కోసం ప్రభుత్వాల్ని, రాజకీయ నేతల్ని సూటిగా ప్రశ్నించే నిజాయితీ ఎక్కడిదబ్బా?